నమస్తే ప్రకాష్ గారు. నమస్తే దిలీప్. నో యూ నోన్ పర్సనాలిటీ యాజ్ ఫర్ యాజ్ వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్. ఈ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఎట్లా వచ్చింది, అసలు మీ అనుభవం ఏంటి? నేను పుట్టింది రామప్ప చెరువు ఉన్న పాలంపేటలో. చిన్నప్పటి నుంచి కూడా చెరువును చూస్తూ నీళ్ళ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత నేను ఫస్ట్ టైం వీటి మీద యాక్టివిటీ స్టార్ట్ చేసింది ములుగులో. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడానికి 88లో పోయినాను, 87లో పోయినప్పుడు అప్పటి వెనకటి కాకతీయులు కట్టిన రామప్ప చెరువు కింద కాలువలన్నీ పాడైపోయినాయి, లీకేజెస్ బాగుండే, చివరి ఆయకట్టుకు నీళ్ళు వస్తలేవు. సో వాళ్ళంతా లక్ష్మీదేవిపేట అని చెప్పి పాలంపేట పక్కనే ఉంటుంది. ఆ పొలాలకు నీళ్ళు అందకపోతే రైతులంతా నా దగ్గరికి ములుగు వచ్చి కోర్టులో మీరు ఇంత అడ్వకేట్గా ఉన్నారు, మాకు హెల్ప్ చేయండి అంటే, ఆ ఇష్యూ అంతా స్టడీ చేసిన తర్వాత నేను అజయ్ మిశ్రా కలెక్టర్ ఉండే అక్కడ, సబ్ కలెక్టర్. సో ఆయన తీసుకుపోయి పొలాలన్నీ చూపెట్టాను. అంటే ఏం చేద్దాం మనం అంటే, ఇట్లా ఫండ్స్ కావాలి కదా, మరి చేయాలి కాలువలన్నీ అంటే ఆయన మాట ఇచ్చిండు, కానీ ఆయనతో కాలేదు. సో దాని మీద నేను ఎజిటేషన్ స్టార్ట్ చేశాను. రామప్ప రైతు సంఘం అని పెట్టి 88 నుంచి 91 వరకు. అందులో మన మురళి రాజేశ్వరరావు కొడుకు ఎమ్మెల్యే ఉండే, ఎక్స్ఎమ్మెల్యే, ఆయన కొడుకు మురళి, మేమంతా కలిసి ఆ ఎజిటేషన్ స్టార్ట్ చేసినాక అక్కడి నుంచి నేను నీళ్ళ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాను. నిజాం కాలం నాటి ప్రాజెక్టులు ఏంది, ఎట్లా అవుతున్నాయి. తర్వాత ఎప్పుడైతే 96లో రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగిపోయినాయి, కోర్టులో ఉన్న నేను ఒక్కరోజే పేపర్లో 24 మంది ఆత్మహత్యల గురించి వేర్వేరు పేజీలలో వచ్చింది. కనీసం జిల్లా ఎడిషన్ కూడా వార్త రాలేదు, వరంగల్ జిల్లా ఎడిషన్కు. అప్పుడు జయశంకర్ సార్ని అడిగితే ఆయన కూడా అన్నాడు, ఎందుకు చచ్చిపోతున్నారా మీరు ఎంక్వైరీ చేయాలి, నాకైతే ఏం తెలియదు అంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు అనేది మనం కారణాలు బయటికి తీయాలి అన్నప్పుడు ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క రైతు బోర్లు వేసి నీళ్లు పడక ఆ బోర్లు వేయడానికి అప్పులు చేసి ఒక్క పాయింట్లో వాటర్ చెక్ చేయడానికి 10,000 రూపాయలు అయ్యేది. అట్లా ఒక్కొక్క రైతు 20 పాయింట్లు 30 పాయింట్లు వేస్తే అప్పుడు ఎంత ఎకరం 7,000 8,000 ఆ పాయింట్ల కిందనే పోయేది అన్నాడు భూమి అంతా. అట్లా సారు నేను కొన్ని ఆత్మహత్యలు జరిగిన ప్లేసెస్ పోయినాం. అక్కడి నుంచి ఆ నీళ్ళ మీద మాకు అన్వేషణ. సార్ అన్నాడు, నాకు పెద్దగా దాని మీద అవగాహన లేదు, ప్రభాకర్ రావు అని ఆ మంత్రిని అక్కడ ఇంజనీర్ ఉండే ఆయన, ఈ తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఆయన ఆధ్వర్యంలోనే కట్టిండ్లు. ఆయన 51 అపాయింట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లో రామానంద తీర్థతో కలిసి వెపన్ పట్టుకొని కొట్లాడిన ఆయన. ఆ తర్వాత ఆయన సరెండర్ అయ్యి 51లో ఇంజనీర్ సర్వీస్కి వచ్చి. అయితే సారు నేను కలిసి ఆయన ఇంటికి పోయినాం. ఇక్కడ విద్యానగర్లో ఉండేదాన్ని. ఆడికి పోయిన తర్వాత ఆయన డీడీ కాలనీలో, జయశంకర్ నువ్వు పెద్ద మనిషివే, నువ్వు నా దగ్గర నేర్చుకోవాలంటే ఇవాళ నేను చెప్తాను, రేపేమో ప్రాజెక్ట్ దగ్గర పంపిస్తా, నువ్వు ఎడబోతావు, నీతో ఏమవుతుంది, ఈ పిల్లోడిని నాకు వదిలే అన్నాడు. 44 ఇయర్స్ 45 ఇయర్స్ ఉంటుంది నేను అప్పుడు. సరే అని చెప్పి నేను ఆయన దగ్గర ఒక 1 ఇయర్ పాటు ఆయన ఇవాళ నారాయణ సార్ గురించి చెప్పి రేపు నన్ను పోయి చూసిరమ్మనేది. అక్కడ ఇంజనీర్లో ఫోన్ చేసి చెప్పేది, ప్రకాష్ వస్తారు కొంచెం చూపెట్టండి అని. అట్లా మొత్తం ప్రాజెక్టులు మొత్తం నదులు తిప్పాడు నన్ను. ఆయన నాకు గురువు. సో నేను వచ్చి మళ్ళీ జయశంకర్ సార్ బ్రీఫ్ చేసేది. అట్లా మా ఇద్దరి ఈ శ్రమ కాంబినేషన్లో కేసీఆర్ గారికి బాగా ఉపయోగపడ్డది. ఎందుకంటే ఆయన బిగినింగ్లో 9-10 నెలల డిస్కషన్లో చాలా సుదీర్ఘంగా చర్చించాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మిమ్మల్ని పిలవాలి, విద్యాసార్ అప్పుడు లేడు, విద్యాసార్ అయితే 2000 సార్ పిలవాలి అంతే. భీమయ్యతోనే మాట్లాడేది, భీమయ్యతో మాట్లాడేది. గంటలు చర్చలు జరిగేది. ఇంట్రెస్ట్ అనేది దాని మీద వచ్చింది. రెండో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా ఈ నీళ్ల కోణం నుంచే వచ్చింది. అప్పుడు నేను, జయశంకర్ సారు, జాదవ్ గారు, ఇన్నయ్య, పాశం యాదగిరి, మేమంతా గంటల 96లో కూర్చునేది 97లో. అట్లా వాటర్ అనేది ప్రధానము. దాన్ని అధ్యయనం చేయడానికి నాకు సార్ ఏం చేశారంటే, ఒక్కొక్కరు ఒక టాపిక్ తీసుకొని వర్క్ చేయండి, నేను ఎకానమీ అంతా నేను చూస్తాను, నేను ఎంఏ ఎకనామిక్స్, బడ్జెట్ అంతా నాది, విట్టల్దేమో ఎంప్లాయ్మెంటు, నాదేమో ఇరిగేషన్. అట్లా ఒక్కొక్కరికి ఒక టాపిక్ ఇచ్చాడు. దాని మీద మేము ఇక ఎక్స్పర్ట్ అయిపోయినాం. రెప్యుటేషన్ వచ్చింది మీకు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అని. అయితే ఆ రోజుల్లో ఉద్యమకాలంలో నేను కూడా మీకు తెలుసు, కేసీఆర్తో ఉన్న కాబట్టి సుదీర్ఘకాలంగా ఆయన మీ డిస్కషన్స్లో అప్పటికి విద్యాసార్ నేను జయశంకర్ రెగ్యులర్ మాట్లాడేది, నేను కూడా నేను ఉండేది కూర్చుండేది, మేము వినేది వస్తుండేది పోయేది రూమ్లో. కానీ మీరు గంటలు కూర్చుందరు, చర్చిద్దరు, తెలంగాణ వస్తే ఏం చేయాలి, ఎట్లుండాలి, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి. అప్పుడు హనుమంతరావు గారి సజెషన్ మీద గోదావరి మీద సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కడితే సరిపోతుంది,
మేజర్ ప్రాజెక్ట్స్ కట్టాల్సిన అవసరం లేదని ఒక స్టెప్ లాడర్ టెక్నాలజీ అని అలా ఉండేది. ఆయనదే అది. మరి ఎందుకు ఆయన సడన్గా అది వదిలిపెట్టి కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసిండు? దానికి బేసిక్ రీజన్ ఏంటి? దానివల్ల జరిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. అంటే యాక్చువల్గా ఏంటంటే హనుమంతరావు గారి ప్రతిపాదన అది. అవును, వాటర్ షేకర్డ్ అని. ఆయన ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మేడిగడ్డ ఉంది కదా, మేడిగడ్డ కంటే 1 కిలోమీటర్ పైన సూరారం ఉంటుంది అన్నట్టు, అక్కడ కట్టాలన్నాడు ఆయన. అయితే అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ దాకా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ ఒక 9 ఏమో ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసిన తర్వాత అది మరుగున పడిపోయింది. అప్పుడు శ్రీరామకృష్ణయ్య గారు ఎన్టీ రామారావు గారికి అడ్వైజర్ ఇరిగేషన్, ఆయన కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేశాడు శ్రీరామకృష్ణ బ్యారేజెస్ని. బ్యారేజెస్ ఇట్లా కట్టాలి. నేను 97లో శ్రీరామకృష్ణ గారిని కలిసినప్పుడు నాకు కాంటూర్ మ్యాప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మరి 9 బ్యారేజీలు అంటే సాధ్యమవుతుంది అంటే, ఇంక అనుకుంటే సాధ్యమవుతుంది, మీకు వేరే మార్గం లేదన్నాడు ఆయన. ఇట్లా లిఫ్ట్ చేసుకుంటూ ఒకదాని నుంచి ఒకదానికి పోవాల్సింది తప్ప మీకు వేరే మార్గం లేదు అని అన్నాడు. అయితే ఇక్కడ మార్చడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసి ఈ హనుమంతరావు ప్రపోజల్ కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. తెలుసు, ఆయన కూడా వచ్చింది ఈ డిస్కషన్కి. అయితే ఫిజికల్లీ చర్చ జరిగి ఆయన సజెషన్ ఇద్దరు గంటలు కూర్చున్నప్పుడు నేను ఉన్నాడు. అయితే అప్పుడు కేసీఆర్ అప్రిషియేట్ చేయండి, మరి అప్రిషియేట్ చేశాడు. నేను కూడా మీకు గుర్తుండాలి, 99లో చిన్న చిన్న బుక్లెట్స్ చేశాను వాటర్ మీద, అలా కూడా ఆయన రాశాను నేను, స్టెప్ లాడర్ టెక్నాలజీ. అయితే ఈ డిస్కషన్ మళ్ళీ అక్కడ రాలేదు, కానీ నేను సమతా భవన్లో ఆయన ముఖ్యమంత్రిగా కొద్ది రోజులు వచ్చాడు కదా, ఆ వచ్చిన టైంలో నేను రోజు ఉండేది ఆయనతో. అప్పుడు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ పాతది ముచ్చటని రాలేదు, కానీ ఆయన ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే, మేము ప్రణాళిక రాసాము 2014లో, కడెం సిఆర్ అధ్యక్షతన ప్రణాళిక టీఆర్ఎస్ మేనిఫెస్టో కోసం కమిటీ వేశారు. నేను, వినోద్ కుమార్, దాసోశ్రావు అని కొద్ది రోజులు ఉండే మాతోని, మేమంతా ఉన్నాం, ఏకే గోయల్, రామ్ లక్ష్మణ్, ఈయన రమణాచారి గారు. అయితే అందులో తుమ్మిడాటినే మేము సజెస్ట్ చేసాం, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మనం హోదా సంపాదించాలని. అయితే ఒక 1 year కాలేదు ఇంకా, జూలై 24 అంటే గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒక నెల 15 రోజులకి, జూలై 24 నాకు గుర్తుంది డేటు, హరీష్ రావు గారు ఏం చేశారు, ఇరిగేషన్ మినిస్టర్గా ఫడ్నవీస్, అప్పుడు ఫడ్నవీస్ కాదు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉండే, అప్పటికి మహారాష్ట్ర ఎలక్షన్ కాలే, ఆయన ఈయనకంటే ముందు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ ఏదో పేరుంది, అవును, ఆయన కలిశాడు. కలిస్తే ఆయన ఏమన్నాడంటే, హరీష్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, మా ఎలక్షన్ల ముందు ఆడ గొడవ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు, సబ్మర్జెన్స్ ఉంటుందని, ఎలక్షన్ల ముందు మేము ఎందుకు పెట్టుకోవాలి తలనొప్పి, ఒకవేళ మా గవర్నమెంటే మళ్ళీ వస్తే నువ్వు ఎలక్షన్ అయిపోగానే రా, వస్తే మేము కన్సిడర్ చేస్తాం అన్నాడు. ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయారు. ఆ టైంలో ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే ఒక కమిటీ వేశారు, తర్వాత కూడా ఈయన చౌహాన్ పీరియడ్లో కూడా అది నడిచింది. అయితే ఆ కమిటీలో ఉన్న ఇంజనీర్స్ అంతా కూడా ఏం చేశారంటే, సబ్మర్జెన్స్ ఎక్కువ ఉంటుంది సార్, దీనికి మా వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పారు. సరే, కేసీఆర్ గారు ఏంటంటే తన మీద తనకు బాగా కాన్ఫిడెన్స్, తన బర్త్డే రోజు February 17th ఆయన బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోకుండా, ఫస్ట్ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ బర్త్డే అయినది, ఆయన విద్యాసాగరరావు గారితో కలిసి మహారాష్ట్ర రాజ్భవన్లో హరీష్, తను, తర్వాత ఇంకా కొంతమంది నాయకులంతా పోయినలు ఆడికి, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయిన తర్వాత పృథ్వీరాజ్, ఆయన ఇప్పుడున్న ఫడ్నవీస్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, ఎందుకంటే ఆయన సబ్మర్జెన్స్ గురించి పక్కకు పెట్టండి, నేను దానికి వ్యతిరేకంగా కొట్లాడి జైలు పోయి అక్కడ ఎమ్మెల్యే, వాళ్ళ రిలేషన్ ఎవరో అక్కడ ఎమ్మెల్యే, కాబట్టి నేను ఎట్టి పరిస్థితి దానికి ఒప్పుకోను, మీరు తగ్గించుకోవాల్సిందే. తగ్గించుకోవడానికి మీ ఇంజనీర్లు, మా ఇంజనీర్లు సబ్మర్జెన్స్ తగ్గడానికి ఏ లెవెల్ సజెస్ట్ చేస్తారో దానికి ఒప్పుకుంటా అన్నాడు. వాళ్ళు 148 కంటే అస్సలు పెరగమన్నారు, 148 మీటర్లు అది లాస్ట్గా, అంతకంటే పెంచడానికి లేదన్నారు. అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఆల్రెడీ కాలువలు తవ్వారు, దాదాపు 8 కోట్లేమో ఖర్చు పెట్టారు కాలువల మీద రాజశేఖర రెడ్డి పీరియడ్లో. ఇప్పుడు ఆ కాలువలకు నీళ్ళు అందాలంటే అక్కడ మనకు 152 హైట్ ఉంటేనే కాలువలకు నీళ్ళు అంతాయి, 151 ఉన్నా అందాయి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లిఫ్ట్ పెట్టుకోవాలి. 148లో మనం స్టోరేజ్ చేస్తే ఓ లిఫ్ట్ పెట్టాలి, అక్కడ ఒక లిఫ్ట్ అవుతుంది. సింగరేణి వాళ్ళు ఏం చేశారంటే, మాకు మైన్స్ ఉన్నాయి, మీరు మైన్లలోకి వెళ్ళి కాలువ తీయడానికి లేదు, కాబట్టి మీరు లిఫ్ట్ పెట్టుకోండి అన్నారు. 2 లిఫ్ట్లు అవుతున్నాయి అక్కడ, మైలారము ఇంకో లిఫ్ట్, 2 లిఫ్ట్లు అయితే తప్ప ఎల్లం పెళ్ళబడవు. అంతకుముందు వీళ్ళు ఎట్లా, మన తెలంగాణ ఇంజనీర్లు ప్లాన్ చేసింది అది, ప్రాణహిత చేవెళ్ళ అని రాజశేఖర రెడ్డి యాడ్ చేశారు.
ప్రాణహిత ప్రాజెక్టు మన వెంకటరమణారావు, బోయినపల్లి వెంకటరమణారావు ఉన్నారు కదా, వెంకటరామారావు, ఆయన ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్స్ ప్రభాకర్ గారు ఇంకా కొంతమంది కూర్చొని తయారు చేశారు. వాళ్ళు ఎట్లా చూశారు కాంటూర్ మ్యాప్లో అక్కడ 152 అయితే ఎల్లంపల్లి ఉంది 148. సో డైరెక్ట్ తీసుకొచ్చి ఇలా పడేయచ్చు కదా గ్రావిటీతో. అయితే ఈ 2 కోల్ మైన్ ఇష్యూ ఒకటి వచ్చింది, సబ్మర్జెన్స్ ఇష్యూ ఒకటి వచ్చింది. వచ్చేవరకు ఇప్పుడు 3 లిఫ్ట్లు అవుతున్నాయి. ఒకటి 4 మీటర్స్ 148 to 152. మళ్ళీ ఇక్కడ కోల్ మైన్స్ అవాయిడ్ చేయడానికి 2 లిఫ్ట్లు. ఇదంతా చూసి కేసీఆర్ ఏం చేసిందంటే ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉన్నది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అది పెద్ద సమస్య ఒకవేళ ఆయన కట్టాలనుకున్నా. అదేంటంటే స్క్యూ పద్ధతి అంటాం, ఎస్కేఈడబ్ల్యూ. స్క్యూ పద్ధతి అంటే ఏంటంటే ఎక్కడైనా బ్యారేజెస్ ఇట్లా 90 degreesలో ఉంటాయి, నదికి అడ్డంగా కడతారు. ఇది ఎట్లున్నదంటే ఆడ జంక్షన్ ఇట్లా జంక్షన్ వస్తుంది, ఇట్లా 2, ఇది వేణుగంగా, ఇది వరద, ఈ 2 ఇట్లా వస్తాయి, వచ్చి ప్రాణహిత ఫామ్ అవుతుంది. అయితే బ్యారేజ్ కట్టాలంటే ఇక్కడ ఇట్లా క్రాస్ చేయాలి, దాన్ని స్క్యూ పద్ధతి అంటారు. లేదు అని అంటే పైన 2 కలిపి కట్టాలి పెద్ద ఎత్తున, అప్పుడు కూడా సబ్మర్జెన్స్ ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డికి అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్, కట్టలేడు ఆయనే. రెండవది ఏంటంటే వేణుగంగా ఆనుకొని ప్రాణహిత వేణుగంగా ఇట్లా ఎల్ షేప్ ఉంటుంది, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ఏంటంటే ఈ సాంక్చురీ ఉంది, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, దాన్ని చాప్రాలు అంటాం. ఈ చాప్రాలు దానికి పర్మిషన్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్ మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ వాళ్ళు ఒప్పుకోవాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఈ 2 ఒప్పుకున్నాక సుప్రీంకోర్టు పవర్ తన దగ్గర పెట్టుకున్నది. ఈ పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వాలి దానికి. అంటే ఎంత లేదన్నా 7-8 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ క్లియరెన్స్లు రావాలంటే. కరెక్ట్గా మనం పని చేసుకోవాలంటే అక్కడ కనీసం ఒక 100 ఎకరాలైనా మనం అక్వైర్ చేయాలి. అది ఉన్నదే 250 ఎకరాలు ఎంతో ఉంది. అదే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. సార్ ఏమనుకున్నాడు కేసీఆర్ గారు, ఈ తలనొప్పి అంతా నాకెందుకు, ఫడ్నవీస్ ఉన్న ఆయన కలిసి మాట్లాడుకున్నారు. మరి కింద పోయిన తర్వాత గోదావరి మీద మేము కట్టుకోవచ్చా అంటే సబ్మర్జెన్స్ లెవెల్లో కట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు అన్నాడు ఆయన. అన్న తర్వాత ఏరియల్ సర్వే చేయించాడు శ్యాంప్రసాద్ రెడ్డి ఈ 5 ఇంజనీర్స్తో, వెంకటరామారావు, అనంతరాములు, వీళ్ళు పోయిన్లు, చంద్రమౌళి గారు, ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి. వీళ్ళు పోయిన తర్వాత ఏమన్నారంటే లైడార్ సర్వే అయినా చేసి వీళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది అంటే ఆయన ఈ 5 ఇంజనీర్లకు ఒక కమిటీ వేశాడు. వేసి మీరు సజెస్ట్ చేయండి గోదావరి నుంచి నేరుగా మిడ్ మానేరుకు రావాలి నీళ్ళు, భూపాలపల్లి మీకెళ్ళి నేరుగా వస్తే మాకు డిస్టెన్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ మ్యాప్లు ఎట్లుంటుంది, ఇట్లా గీస్తాడు అన్నట్టు ఏరియల్. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒకటి భూపాలపల్లి అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, కాకతీయ మైన్స్ ఇవన్నీ. సెకండ్ ఏంటంటే తాడిచెర్ల మీకెళ్ళి తీసుకొద్దామంటే ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా సింగరేణి వల్లనే మనం నేరుగా తీసుకురావడానికి వీలు కాదు. కాబట్టి మీరు గోదావరి మీద బ్యారేజెస్ కట్టుకోవాల్సిందే, హనుమంతరావు చెప్పిన పద్ధతి అనేది చెప్పారు. ఎన్ని బ్యారేజీలు అయితే మనకు బాగుంటుంది అంటే ఎల్లంపల్లి దాకా కట్టాల్సిందే అంటే 3 ప్లాన్ చేశారు. 3 ప్లాన్ చేసి ఆయనకు ఒక ఐడియా వచ్చింది, ప్రతి దగ్గర సబ్మర్జెన్స్కి ఊర్లను లేపాల్సి వస్తుంది, ఇక్కడైతే రివర్ బేసిన్ దీన్నే మనం మార్చుకోవచ్చు కదా. ఆయన బ్యూటిఫుల్గా ప్లాన్ చేసింది ఎక్కడ అంటే అసలు గోదావరినే నిండుకుండలాగా ఉంచుదాం మనం, ఎప్పుడు వాటర్ అనేది తగ్గద్దు, ఫుల్ ఎప్పుడు నిండా నీళ్ళు ఉంచాలి గోదావరిలో అని చెప్పి ఏం చేశాడు. ఇప్పుడు మనుగూరు దగ్గర నుంచి సీతారామ ప్రాజెక్ట్ అని మనుగూరు దగ్గర, అక్కడ నుంచి సమ్మక్క ప్యారేజ్, సమ్మక్క నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా, ఇవన్నీ కలిపితే 170-180 కిలోమీటర్స్ వాటర్ ఉంటుంది గోదావరిలో. ఈ ఎల్లంపల్లిది బ్యాక్ వాటర్ ఎక్కడికి వస్తుంది, దాదాపు ఖానాపూర్ దగ్గర ధర్మపూర్ దాటిపోతుంది అన్నట్టు. అవతల సదరమాట కట్టారు ఇంకొక బ్యారేజ్. అది అంటే 7 బ్యారేజీలు కట్టేసరికి ఏమైందంటే ఒక్క గోదావరిలోనే 200 కిలోమీటర్ల పైన ఒక 50-55 టీఎంసీలు మనకు గోదావరి నదిలో స్టోరేజ్ ఉంటుంది. ఈ ల్యాండ్ యాక్విజిషన్ ఉండదు, ఈ తలనొప్పి అంత ఎందుకు అని చెప్పేసి మంచిగా ప్లాన్ చేశాడు ఆయన. అట్లా కాళేశ్వరం అనేది వెలుగులోకి వచ్చింది. కాకుంటే ఏంటంటే డెఫినెట్గా పవర్ ఛార్జెస్ అయితే ఉంటాయి, కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కోదండరాం సార్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు 120 days వాటర్కు ఎంత కరెంట్ ఖర్చు వస్తుందని లెక్కేశారు. కానీ ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఎట్లా అంటే ఫస్ట్ వరద కాలువలో శ్రీరామ్ సాగర్లో నీళ్ళు వచ్చాయి అనుకో, ఇవేవి పని చేయించాల్సిన అవసరం లేదు, నేరుగా మిడ్ మానేరుకు వస్తాయి. వరద కాలువ శ్రీరామ్ సాగర్ వరద కాలువ డైరెక్ట్ లింక్ టు మిడ్ మానేరు. ఒకవేళ అందులో సరిపోని నీళ్ళు రాలే, మన కడెం అనేది బెస్ట్ సోర్స్, ఎందుకంటే ఎప్పటికీ కడెం ఓవర్ఫ్లో అయితేనే ఉంటుంది 3 సార్లు 4 సార్లు. దానిపైన 7 చిన్న నదులు ఉన్నాయి, అవి దాని కెపాసిటీ చాలా తక్కువ. అది కట్టిన మొదటి సంవత్సరం కొట్టుకపోయింది 58లో.
ఎందుకు అంటే వాళ్ళకి అంచనా లేకుండే పైనుంచి ఎంత వాటర్ వస్తుంది అనేది. సో అది మనకు ఫీడ్ చేస్తుంది మిడ్ మానేర్ను. ఇది ఒక సెకండ్ సోర్స్. స్వర్ణముఖ్య కడెం ప్రాజెక్ట్. అయితే ఈ కడెం ప్రాజెక్ట్ ఏంటంటే ఖానాపూర్ దగ్గర కట్టారు కదా, నారాయణ రెడ్డి గారు పేరు పెట్టారు, కడెం నారాయణ రెడ్డి. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా ఎల్లంపల్లిలో వస్తాయి. ఎల్లంపల్లి నుంచి 6th ప్యాకేజ్ 8th ప్యాకేజ్ అని 2 ఉన్నాయి అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్. అలా అగ్రికల్చర్ లేదు ఆడ. వచ్చిన నీళ్ళని వచ్చినట్టు ఎత్తి వరద కాలువలోకి వస్తాయి. వరద కాలువ నుంచి మిడ్ మానేర్. సో ఇది మిడ్ మానేర్ అనేది గుండెకాయ. ఇది ఒక సోర్స్. పైనుంచి రానప్పుడు కడెం వాటర్, ఎక్సెస్ వాటర్ వస్తుంది కడెంలో. అది కూడా రాలేదనుకో, అప్పుడు నువ్వు కింద మేడిగడ్డ దగ్గర పంపులో ఆన్ చేయాలి. కాబట్టి మూడో సోర్స్ అది. ఫస్ట్ సోర్స్ కాదు, సెకండ్ సోర్స్ కాదు. కాబట్టి పైనుంచి కనుక ఈ అనుకున్న ఆయకట్టుకంతా నీళ్ళు రాలేదనుకోండి, అప్పుడు లిఫ్ట్ చేస్తారు. మూడోది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఓన్లీ 16.4 లక్షల ఎకరాలు, 40,000 ఎకరాలు, 16,40,000 ఎకరాలు. ఈయన ఏం చేసిండు, 27 ఈయన 37,500 ఎకరాలకు ఫస్ట్ డిజైన్ చేశారు. ఎందుకు అంటే ఈ పాత ఆయకట్టు ఏదైతే ఉన్నదో శ్రీరామ్ సాగర్ది కానీ, నిజాం సాగర్ది కానీ, సింగూర్ది కానీ, వాటితో పాటుగా ఈ అప్పర్ మానేరు, వీటన్నిటికి కలిపి ఇది ఎట్లా మరి పైనుంచి నీళ్ళు వస్తలేవు. బాబ్లీ పైన 13 బ్యారేజీలు కట్టారు బాబ్లీతో కలిపి. ఇంకోటి అక్కడ ఎక్కడికక్కడ వాళ్ళు లిఫ్ట్ చేసుకుంటారు వచ్చిన వాటర్ని వచ్చినట్టు. మహారాష్ట్ర వాళ్ళు ఒక్క మహారాష్ట్రలోనే 400 బ్యారేజీలు కట్టారు ప్రతి వాగు మీద. నేను ప్రాణైతే మన మంజిరా మీద పోయినా, నేనే బయటపెట్టినది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2002లో నేను మన విద్యార్థి నాయకుడు నరేష్ అని ఉండే కొరడాల. ఆయనేమో స్టూడెంట్, నేనేమో గైడ్ అన్నట్టుగా ఒక అవతారం ఎత్తి ఒక విజిటింగ్ కార్డ్స్ పెట్టుకొని మొత్తం బీడ్ దాకా పోయినాం. బీడ్లో మంజిరా నది పుడుతుంది, లాతూర్ అవతల. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా 32 బ్యారేజీలు కట్టారు ఓన్లీ దీని మీద, మంజిరా మీద. అయితే అప్పుడు నేను కేసీఆర్ గారితో చెప్పాను అప్పుడు, సార్ ఇట్లా చిన్నవి గవాడితో ఏమవుతుంది అన్నాడు ఆయన. ఓ రోజు ఫ్లైట్లో పోయేటప్పుడు ఆయనతో పాటు నేను కూడా బిజినెస్ క్లాస్లో పక్కన కూర్చున్నా. ఇట్లా చూసేవారికి బ్యారేజీలన్నీ కనబడుతున్నాయి, ఫ్లైట్ అట్లా పోయింది అన్నట్టు. సార్ చెప్పినది చూడండి మీరు, కళ్ళ ముందు కనబడుతుంది, నిచ్చెనలాగానే కనబడుతుంది. అది కట్లపాము ఉంటుంది నిచ్చెన, అట్లా కనబడుతుంది. సార్ వాటర్ చేయకండి 32 బ్యారేజీలు కట్టుకున్నారు సార్. అయితే ఇప్పుడు వాటి వల్లనే మనకేమైందంటే వాటర్ ఫ్లో అనేది రాకుండా అయిపోయింది. కాబట్టి ఈ పాత బ్యారేజీలు, పాత డ్యామ్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆయకట్టును కూడా తీసుకున్నప్పుడు 18,75,000 ఎకరాలు వచ్చింది. అది ఈయన కొంత ఆయకట్టు పెంచిండు కొత్తది, 16,40,000 ఎకరాలకు అదనంగా కొంత ఆయకట్టు క్రియేట్ చేశాడు, ఇంకో 2 lakhs. ఇది 18.25 కొత్త ఆయకట్టు, 18.75 పాత ఆయకట్టు. తర్వాత ఏమైంది, ఆ రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ పెట్టాడు కదా. అయితే చేవెళ్ళ దీనికొద్దు, అది కృష్ణా బేసిను, దాన్ని కట్ చేశాడు. దాన్ని కట్ చేసి ఏం చేసిండు, సింగూరు పెట్టే వరకు అటు తగ్గింది, ఇటు పెరిగింది. అయితే ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్లాన్ మంచిదే, వాటర్ను మనం జుడిషియస్గా వాడుకోగలిగితే. అంటే ఇప్పుడు వాడుతున్నది ఎట్లున్నదంటే, మీరు అలా ఇంకో ప్రశ్న కూడా మీరు అడిగే అవకాశం ఉన్నది, ఇది సమర్థవంతంగా ఎట్లా ఉపయోగించుకోవాలనేది. ఇప్పుడు నేను కావేరీ డిస్ప్యూట్ సెటిల్ చేయడానికి కూడా బెంగళూరులో 2 రాష్ట్రాల మీటింగ్లో ఒక రిప్రజెంటేటివ్గా పోయినాను నేను ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ నుంచి నేను కొద్దిగా దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ అయినా. రాజేందర్ సింగ్ మీకు ఐడియా ఉంది, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన నన్ను ఒక కమిటీ పెట్టి దానికి చైర్మన్గా పెట్టాడు. ఆ కమిటీ ఏంటంటే భారతదేశ వర్షాధార నదుల మీద చైర్మన్, ఇండియన్ పెనిన్సులార్ రివర్ బేసిన్ కౌన్సిల్. అట్లా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు. అయితే వాటర్ను సమర్థవంతంగా ఎట్లా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కావేరీ డెల్టాలో ఒక 3,000 ఎకరాలకు 1 TMC వాడుతుండ్రు. విజయవాడ దగ్గర కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలో కూడా 3,000 ఎకరాలకే 1 TMC వాడుతున్నారు. మీకు తెలుసు, సానా మారుతి గారు చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. మంత్రి కాదు, ఎమ్మెల్యే ఉండే. 2004లో రిటైర్డ్ అయిన తర్వాత చొప్పదండి నుంచి ఇచ్చారు ఆయనకు. అప్పుడు ఏమైందంటే ఆయన నిజాం సాగర్కి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 1 TMCతోని 16,000 ఎకరాలకు ఇచ్చాడు. అంటే అది ఏమైందంటే అప్పుడు తప్పనిసరి అయింది ఆయనకు. అందరు నాట్లేసుకున్నారు, నీళ్ళు లేవు. పైనుంచి సింగూరు నుంచి మనోళ్ళు వదులుతలేరు, హైదరాబాద్కి ఇవ్వాలి కదా మంచిళ్ళు. మరి ఉన్న నీళ్ళతో ఎట్లా చేయాలని చెప్పి 4 గంటలు రాత్రి లేసి కాలువల మీద పోకుండా రైతులను ఎడ్యుకేట్ చేసి వారబందీ సిస్టమ్ పెట్టి, మీకు మంగళ బుధ మీకు వస్తాయి, గురు శుక్రం మీకు వస్తాయి, ఇట్లా పెట్టి ఏం చేసిండంటే 1 TMCకి 16,000 ఎకరాలు ఇచ్చాడు. తర్వాత ఆయన ఎగ్జాంపుల్ను వాలంటరీ రికార్డ్ చేసింది. నేను వాలంటరీ చైర్మన్ ఉన్నా కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఆ రికార్డ్ అంతా బయటికి తీసి
12,000 ఎకరాలకు ఒక్క టీఎంసీ వాడాలని చెప్పినాం. నాగార్జున సార్, శ్రీరామ్ సాగర్ సక్సెస్ఫుల్గా అమలైంది అది. ఇప్పుడు అట్లా కనుక చేస్తే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓ రోజు శ్యాంప్రసాద్ రెడ్డి ఏడ్చిండు, ఆయనే నేను కలిసి ఇంటర్న్స్ కొంతమంది అగ్రికల్చర్ యూనివర్సిటీ మన కంది దగ్గర ఒకటి వాళ్ళది వింగ్ ఉంటుంది అన్నట్టు, ఇంటర్న్స్ని తీసుకుపోయి ఎస్ఎల్బిసి మీద మాధురెడ్డి గారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ అది ప్రకారంగా తుంపర సేద్యం అన్నాం కదా, అది చేస్తుంటే బాగుండేదేమో, కానీ ఎందుకో ప్రాక్టికల్గా సాధ్యం కాలేదు. అయితే ఇలా మీరు ఇంతమంది ప్రస్తావించారు కూడా, కాళేశ్వరంకి వచ్చేవరకల్లా అది మరి కాంటెంప్లేట్ చేసేటప్పుడు ప్రాజెక్టులో అది అనుకున్నారో తెలియదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ కానీ వేరే వాళ్ళు కానీ, రఘు ఎలక్ట్రిసిటీ కానీ, కోదన్ రామ్ కానీ, మాలాంటి వాళ్ళు కానీ అంతా కూడా మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టుగా 1 ఎకరానికి దానికి కాస్ట్ కనుక వర్కౌట్ చేస్తే 25,000 వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. 25,000 అంటే ఎంత అవసరం? 120 days అదే టోటల్గా వాటర్ లిఫ్ట్ చేస్తే, కానీ అక్కడ అవసరం రాలేదు ఇప్పటిదాకా రాలేదు. బట్ దాన్ని కాంటెంప్లేట్ చేసింది 120 daysకే జరిగితే 25,000 1 ఎకరానికి వస్తుంది వైబులా. అంటే ఆ ప్రాజెక్టే వేస్ట్ అనేటువంటి వాదన వచ్చింది కదా తర్వాత. అంటే మనకు అది మీరు ఏమనుకుంటారు? అది నిజానికి అవసరమైన ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా అనుకుంటున్నారా? వేరే కుంగింది ఇంగిన తర్వాత రిపేర్ చేసుకుంటారు 3-4 వేల కోట్లతో అయిపోతుంది. మనందరికీ తెలుసు అది పెద్ద సీరియస్ అని నేను కూడా అనుకోను. ఆ డ్యామేజ్ జరిగింది, బట్ ఇట్ కెన్ బి రెక్టిఫైడ్. అది ఉండంగా మీరు ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ ఎందుకంటున్నా అంటే వేరే మార్గం లేదు. ఇప్పుడు మన గోదావరిలో 968 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కేటాయించారు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే ముందు. అది దేన్ని బట్టి చేశారంటే మన కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు. అయితే పైనుంచి నీకు 100-150 టీఎంసీలు కూడా వస్తలేవు. ఇక నీకు వచ్చే వాటర్ అంతా ఎక్కడ? ఈ మేడిగడ దగ్గర. అయితే తెలంగాణకి ఏంటంటే మనకు ఒక ప్రాబ్లము, పైనుంచి నీళ్ళు వస్తలేవు. ఇదివరకు ఎట్లుండేదంటే శ్రీరామ్ సాగర్ కట్టిన కొత్తలనే పైన వాళ్ళు చాలా రకాల ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆ నీళ్లు వాళ్ళు ఆపుకొని వరదలు బాగా వచ్చినప్పుడే కిందికి రిలీజ్ చేసేది. అప్పుడు ఏదో కొంత శ్రీరామ్ సాగర్ నిండేది. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే 90s తర్వాత ఒకటేమో శ్రీరామ్ సాగర్లో స్టోరేజ్ అంతా తగ్గింది బాగా. 112 టీఎంసీల రిజర్వాయరు ఇప్పుడు అది 75-80కి పడిపోయింది. అఫీషియల్గానే 80 అని చెప్పారు, ఇంకా అన్అఫీషియల్గా చూస్తే అది 70-75 కంటే ఎక్కువ లేదు. కాబట్టి దాని కింద ఆయకట్టు ఎంత ఆయకట్టు ఉందంటే 16 లక్షల ఎకరాలు ఉంది వరద కాలువతో కలిపితే. ఫస్ట్ ఫేజ్ 9,55,000 ఎకరాలు ఉంది, సెకండ్ ఫేజ్ 4,40,000 ఎకరాలు ఉంది, వరద కాలువ 2 లక్షల ఎకరాల దాకా ఉంటుంది. అయితే ఇవన్నీ కలిపితే మనకేంటంటే శ్రీరామ్ సాగర్లో ఉన్న స్టోరేజ్ సరిపోదు. పైనుంచి ఏమైందంటే 196 టీఎంసీలు మనం వాడుకోవాలనుకున్నాం. సో అక్కడ షార్ట్ ఫాల్ చాలా ఉంది. ఇక పైనుంచి నీళ్ళు ఏమన్నా వస్తే దానికి కూడా సరిపోతలేవు. మరి ఈ 968 టీఎంసీలు ఎక్కడ వాడుకోవాలంటే మన ఒక ప్రాణహిత దగ్గరనే అంత వాటర్ అవైలబుల్ ఉంది. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కొంత మైనర్ ఇరిగేషన్ ఉంది, కానీ 130 టీఎంసీలు అనుకున్నారు, బట్ అంతా 40-50 టీఎంసీలు కూడా వాడట్లేదు. వాస్తవంగా 2014 నాటికి గోదావరిలో మనకు 968 టీఎంసీలు ఉన్నా కూడా మనం వాడుతున్నది అంతా కలిపితే కూడా మనకు ఒక 200 టీఎంసీల కంటే ఎక్కువ లేదు. కాబట్టి ఇక వేరే మార్గం ఏది మనకు? ఒకవేళ నిజంగానే ప్రాణహిత తుమ్మిడాటి దగ్గర గట్టి ఉన్నా కూడా అవైలబిలిటీ ఎంత ఉన్నదంటే ఆడ 44 టీఎంసీలే ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చే వాటర్ను మనము ఆడ స్టోరేజ్ లేదు కాబట్టి. అంటే ఇదివరకు అది 152 మీటర్ల ఎత్తున కడితే 5.8 టీఎంసీల దాకా, 5.6 టీఎంసీల దాకా స్టోరేజ్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే మనం 48 తగ్గిస్తామో దాని స్టోరేజ్ 1.8 టీఎంసీకి పడిపోయింది. 2 టీఎంసీలు కూడా స్టోరేజ్ ఉండదు. కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం లిఫ్ట్ చేయడానికి అంత స్కోప్ ఉండదు ఆడ. కాబట్టి మనం 44 టీఎంసీల కోసం అక్కడ మనం కట్టుకొని 3 లిఫ్టులు పెట్టి మనము ఖాళీ 4 లక్షల ఎకరాలకు కూడా మనం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. 37 లక్షల ఎకరాలకు ఎక్కంచి ఇస్తామని చెప్పి ఇంకా మనకు ఉన్న ఒకే ఒక్క దారి ఏంటంటే ఇది. సరే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ప్లాన్ ఏంటంటే అక్కడి నుంచి వాటర్ను సుందిలలో పడేస్తే ఒక 2 లిఫ్టులు తగ్గుతాయి కదా అనేది ఆయన ప్లాన్. అది కేసీఆర్ గారు ఉన్నా కూడా పని చేసేవాడు. ఎందుకంటే ఇంజనీర్లు ఒక ప్రతిపాదన ఇచ్చారు, మీరు అక్కడ కడితేనేమో ఎత్తు మెయింటైన్ చేయాలి, అది 148 కంటే ఎక్కువ కట్టద్దు. బట్ మన భూభాగంలోకి వచ్చాక ప్రాణహితలో కొంచెం కిందికి కట్టుకొని అక్కడ ఒక వాగు ఉంది, జైపూర్ వాగు అని, ఆ వాగులో పడేస్తే డైరెక్ట్ సుందిళ్ళకు వస్తాయి అవి. కాబట్టి ఇది ఒకటి చేయండి అని చెప్పి ఇంజనీర్లు ఇచ్చింది. ఆయన దాన్ని అట్లా పెండింగ్లో పెట్టి ఏం చేసిండంటే కిందికి ఎందుకు రావాలి, మనం పైన కాలువలను ఎందుకు వాడుకోవద్దని చెప్పి వార్దా ప్రాజెక్ట్ అని చెప్పి ఒక 2 కిలోమీటర్లు తుమ్మిడాటి సైడ్కు 2 కిలోమీటర్లు వార్దా మీద వేయండి అన్నట్టు. పోతే అక్కడ కనుక తక్కువ ఖర్చుతో 700 కోట్లతో బ్యారేజ్ కట్టి
డైరెక్ట్ ఈ కాలువలకి ఇవ్వచ్చు 7,000 కోట్లతో 8,000 కోట్లతో ఏదైతే 8 కోట్లతో కాలువలు ఏవైతే తీశారో ఆ కాలువలకి ఇవ్వచ్చు. ఇచ్చి ఆదిలాబాద్కే 50,000 ఎకరాల బదులు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇద్దాం, అశ్వాబాద్ ఏరియాకు, తర్వాత మంచిర్యాలు. ఎందుకంటే ఆయన వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, ప్రాజెక్ట్ అక్కడనే కదా కట్టేది. ఇక మిగతాదంతా మనం దీని ద్వారా తీసుకుందాం ప్రాణహిత అని చెప్పి నాకైతే అది బాగా నచ్చింది. కానీ మీరు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆల్టర్నేట్ లేదు కాబట్టి కిందికి పోయారు. ఎక్స్పెన్సివ్ అలా డౌటే లేదు. అది 120 డేస్ కాక 60 రోజులు తీసుకున్నా కూడా అది కాస్ట్ ఎక్కువనే అవుతుంది. అయితే మనము వాటర్ ఇప్పుడు వేరే మార్గం లేనప్పుడు ఏం చేయాలి, ఈ వాటర్ని ఎట్లా మనం వైబుల్ చేసుకోవాలి అంటే ఏ రకాలుగా దాని మీద మనం ఆదాయాన్ని పెంచుకోవాలి. టూరిజం కావచ్చు, లేకుంటే ఈ క్రాప్స్ కూడా వరి పంట కాకుండా ఒక ఎకరానికి 30-40 వేల ఆదాయం వచ్చే విధంగా ఎందుకు చేసుకోకూడదు. అట్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి బియ్యమే ఎందుకు అమ్మాలి, జొన్నలే ఎందుకు అమ్మాలి. ఇప్పుడు ఇథనాల్, ఇప్పుడు వరికి ఇథనాల్ అయితే కనుక మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టగలుగుతారు మనకి. ఇటు ఒక రకంగా రైతులు ట్యాక్స్ కడతారు, ఇంకో పక్కన ఇండస్ట్రీ నుంచి మనకు ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ఒక వరి నుంచి 13 రకాల బై ప్రోడక్ట్స్ తీయవచ్చు అని చెప్పి జొన్నల నుంచి కూడా, ఒక మొక్కజొన్న నుంచి కూడా 14 రకాల బై ప్రోడక్ట్స్ సౌత్ ఆఫ్రికాలో తీస్తున్నారు నేను చూశాను. బ్రెజిల్లో వరి నుంచి ఇథనాల్ బాగా తీస్తున్నారు. అంటే ఇట్లా కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఒకసారి అన్నారు బయట మీడియాలో, ఒక ఎక్స్పోర్ట్ మినిస్ట్రీ పెడతాను నేను మా డిపార్ట్మెంట్లో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని డెడికేటెడ్గా పెడతా, అన్ని జిల్లాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతా, ఎవరు కూడా డైరెక్ట్ వరి కానీ పండించింది కానీ అమ్మరు, అన్నీ కూడా బై ప్రోడక్ట్స్ తయారు చేసేసి వాల్యూ అడిషన్ చేసి అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయిస్తాను అన్నాడు. అది కనుక రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసినా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినా కాళేశ్వరం వైబుల్ అవుతుంది. తర్వాత ఆయన ఇంకో పని కూడా చేశాడు, ఆర్కిటెక్ట్లను పెట్టి టూరిజం ఎట్లా వైబుల్ అవుతుందని చెప్పి రిపోర్ట్స్ అన్ని తెప్పించాడు. తర్వాత సింగూరు నుంచి నావిగేషన్కు రిపోర్ట్ తెప్పించాడు. ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు గూగుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇవి ఇంప్లిమెంట్ చేస్తే కాంపోనెంట్ చూసిన టూరిజం కాంపోనెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కాంపోనెంట్ ఎస్ మనం వైబుల్ చేసుకోవచ్చు. కానీ ప్యూర్లీ అగ్రికల్చర్ కోసం అయితే కనుక వైబుల్ కాదు. అదే అదర్ థింగ్స్ డెవలప్ చేయాలి. యా కానీ ప్రాజెక్ట్లో ఉంది అది, అదర్ ఐటమ్స్ యాడ్ చేశారు. కాకపోతే ఏమైందంటే కాగు వాళ్ళు 2014లో వీళ్ళు ఇచ్చిన లెక్కలే ఇప్పటికి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ధరలు పెరిగినాయి కదా, అది ప్రొడక్షన్ పెరిగింది, ధరలు పెరిగినాయి. ఏది ఏమైనా మనకు ఆల్టర్నేట్ లేనప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు రైతులకు మనం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తలేమా, అట్లనే ఇస్తున్నామని అనుకోవాలి. ఇక అనుకోవాలి. అదర్వైజ్ ఇంకా ఏమన్నా ఆ గోదావరిలో మనం ఇప్పుడు ప్రస్తుతం వాడుకున్న నీటి కాక ఇంకా ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి అవకాశం ఉందా అన్నది ఒకటి. కృష్ణాలో ఏమైనా అసలు స్కోప్ ఉందా వేరే ప్రాజెక్ట్స్కి? అంటే ఒకటి ఏంటంటే ప్రాజెక్ట్స్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ మనకు అలాటెడ్ అయినటువంటి టీఎంసీలు ఏదైతే ఎగ్జాస్ట్ అయిపోయింది, దాని కృష్ణాదైతే ఎప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయింది, గోదావరిలో కాలేదు మనం. కానీ మనకి ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ వస్తుంది. ఎట్లా అంటే ఈ 2 రాష్ట్రాల మధ్య పంపకం కోసం మనం ఏదైతే పునఃపంపకం కోసం ఇప్పుడు సెక్షన్ 3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెఫర్ చేసిందో డెఫినెట్గా దానిలో మనకు వాటర్ షేర్ పెరుగుతుంది. ఇంకొక 90 టీఎంసీలు ఈజీగా వస్తాయి. అందులో 45 టీఎంసీలు అయితే బచావ్ ట్రిబ్యునల్నే రాసుకున్నట్టుగా ఎప్పుడైతే గోదావరి వాటర్ను పోలవరం నుంచి కృష్ణా దీనికి డైవర్ట్ చేశారో, ఈ నాగార్జున సార్ నుంచి మనం రిలీజ్ చేయాల్సిన 181 టీఎంసీలలో ఒక 90 టీఎంసీలు ఆపుకోవచ్చు. అందులో మనకు 45 టీఎంసీలు వస్తాయి. ఆ 45 టీఎంసీలను ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఏమంటారంటే, మాకు కూడా నాగార్జున సార్ అప్ స్ట్రీమ్లో మాకు ప్రాజెక్టులు ఉన్నాయి, మీరు మాకు కూడా షేర్ చేయాలంటారు. అంటే అప్పుడు లేకుండే బచావ్ ట్రిబ్యునల్ అప్పుడు శ్రీశైలం నుంచి ఇరిగేషన్కు కాంపోనెంట్ లేదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఆ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ పెట్టుకున్నారు కదా, అది లీగల్, అది అలా క్రియేట్ చేసుకున్నారు రైట్. కాబట్టి మాకు కూడా కొంత ఇవ్వండి అంటున్నారు. ఏది ఎట్లున్నా ఒక 90 టీఎంసీలు వస్తే పాలమూరు రంగారెడ్డికి, కల్వకుర్తి, తర్వాత ఏది మన నెట్టెంపాడు, ఈ 3 కూడా ఏంటంటే 3టితో పాటు మాధవరెడ్డి గారి ప్రాజెక్ట్, ఈ 4టికి మనకు సర్ప్లస్ వాటర్ మీదనే డిపెండ్ అయినది. ఇప్పటికీ వాటికి నికర జలాలు లేవు. అదే కాబట్టి ఈ వాటర్ వస్తే కనుక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా వీటికి వాడుకోవచ్చు. ఈ వేరే మార్గం లేదు. ఇక అయితే కృష్ణాలో లింక్ చేసి గోదావరిని కృష్ణాని అది లింక్ చేస్తే ఏమైందంటే మళ్ళీ పై రాష్ట్రాలు అడుగుతాయి. అయితే అది తెలియకుండానే కేసీఆర్ గారు ఏం చేశారు, ఈ యాదాద్రి దగ్గర బసవాపూర్ ప్రాజెక్టు ఇవన్నీ కట్టి ఇటు కొంత కృష్ణా బేసిన్కు ఆ నీళ్ళని డైవర్ట్ చేయాలి అని ప్లాన్ చేశారు. బట్ అది మరి తర్వాత అయినట్లేదే, బసవాపూర్ అయింది, ఇంకొకటి కాలేదు పక్కన్నది. వాళ్ళు రైతులు అడ్డుకున్నారు, మాకు కంపెన్సేషన్ యాదాద్రి దగ్గర బాగా రేట్లు వచ్చాయి,
ఈయన పోయినప్పుడల్లా ఒక 1000-2000 పెరిగేది ఆడ గజం హెలికాప్టర్ పోయినప్పుడల్లా. సో ఇప్పుడు ఒక క్రేజ్ అది అంత లేదు వాస్తవంగా. మీరు భువనగిరి బాగా తెలుసు మీకు, మాధవరెడ్డి ఉన్నప్పటి నుంచి. సో ఇప్పుడు అంత లేకపోయినా కూడా ఏంటంటే వాళ్ళు అడ్డుకున్నారు. మొన్న మళ్ళీ రేవంత్ రెడ్డి పోయి మళ్ళీ అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసాడు. చూడాలి అది కడితే కనుక నల్గొండకు కొంత కృష్ణా వాటర్ ఎప్పుడైతే తగ్గుతుందో, నాగార్జున సార్ వాటరు, దీన్ని మనం సర్ప్లేస్ చేయొచ్చు. అట్లా ఇంకోటి దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నుంచి కూడా మనం కొంత కృష్ణా బేసిన్కు నాగార్జున సార్ కెనాల్లో పైనుంచి వాటర్ రానప్పుడు ఆ ఖమ్మం జిల్లా ఆయకట్టు వేంసూరు దాకా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనేది ఒక ప్లాన్ ఉంది. అది కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు రెండు కూడా. కాకుంటే ఈ వాటర్ ఇది ఎట్లా రిజాల్వ్ అయిందంటే ఇది రూల్స్ ప్రకారం పోతే రిజాల్వ్ కాదు. అందుకే అలొకేటెడ్ టీఎంసీ ఉందా? లేదు, ఒక్క డ్రాప్ కూడా లేదు. అయ్యో, మొత్తం 28 టీఎంసీ అది 28 టీఎంసీ మొత్తం కూడా ఏంటంటే సర్ప్లస్ ఇప్పుడు వస్తుంది. అది ఎర్లీ ప్రాజెక్ట్ మీరు చెప్పింది జరుగుతూ వస్తుంది. ఇంకోటి కల్వకుర్తి వీటన్నిటికంటే అది ముందు ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇస్తారు. అది మరి ఒకవేళ టన్నెల్ కంప్లీట్ అయింది అనుకుందాం, అప్పుడు టన్నెల్ కంప్లీట్ అయితే దానికి కూడా లేదు అలొకేషన్. అంతే, టన్నెల్ కూడా అలొకేషన్ లేదు, గ్రావిటీతో వస్తుంది. కాకపోతే ఇప్పుడున్న వితౌట్ అలొకేషన్, ఇక వితౌట్ మనకి లిఫ్ట్ ఖర్చులు తగ్గుతాయి అంతే, వితౌట్ అలొకేషన్. అయితే వాస్తవం అన్నది మీకు మోస్ట్లీ 4 or 5 ఐ డోంట్ రిమెంబర్, కానీ అవన్నీ ఇప్పుడు ఎన్ రూట్ ఒక 800 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద మారిపోయింది కదా. అంటే అట్లా చేస్తేనే మనం పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈవెన్ దానికి కూడా పాలమూరు రంగారెడ్డి కూడా ఎన్జిటీలా దాని మీద స్టే ఉండే, దాన్ని సుప్రీంకోర్టు పోయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా కేసీఆర్ను, ఆఖరికి మా ఇరిగేషన్ ప్రాజెక్టును డ్రింకింగ్ వాటర్ కింద మార్చిండు అని. అది మార్చకపోతే తవ్వడానికి సాధ్యమే కాకపోయేది, ఛాన్సే లేదు కదా. అంటే రూల్స్ ప్రకారం పోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు రావు. అమికబుల్గా అండర్స్టాండింగ్తో వాడే టీఎంసీఆర్ అప్పుడే మొదలు పెట్టాలంటే ఏ పని కాదు. వాస్తవంగా దిలీప్ గారు, ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణకు సరిపోయే నీళ్లు కృష్ణా గోదావరిలో ఉన్నాయి. ఈ కొట్లాట వల్ల వాళ్ళు వాడుకోలేకపోతున్నాం, మనం వాడుకోలేకపోతున్నాం. అఫీషియల్ అలొకేషన్ లేకపోవడం డిస్ప్యూట్ అంతే. ఇప్పుడు అన్నిటి మీద పిటిషన్ వేసిండు చంద్రబాబు. ఈవెన్ వార్దా ప్రాజెక్ట్ అది ఎక్కడో ఉంది అశ్వాబాద్ పైన, దాన్ని ఈయనకి ఏం అవసరం, దాన్ని ఎందుకు ఆపాలి? అట్లా అన్నిటి మీద వేసే వరకు ఇప్పుడు మనం బనకచెర్లు ఎందుకు అపోజ్ చేస్తున్నాం అంటే రైపేరియన్ రైట్స్ పోతాయి. వాడు ముందు బనకచెర్ల కట్టుకొని మనం వార్దా కట్టలేదు, 30 TMC తీసుకోలేదు, కాళేశ్వరమి, వీటన్నిటి వల్ల ఏమైందంటే రేపు రైపేరియన్ రైట్స్ వాళ్ళకు వస్తాయి. మేము ముందు వాడుకున్నాము కాబట్టి ముందు మాకు ఇవ్వాలి అనే సమస్య వస్తుంది. అట్లా రాబోయే రోజుల్లో మీరు ఏం అడ్వైజ్ చేస్తారు? తెలంగాణ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఆయన వ్యూ పాయింట్ వేరే ఉండి ఒక 10 years ఆలోచనతో పద్ధతిలో ఆయన పోయిండు. ఇప్పుడు అది దే హావ్ ఆల్మోస్ట్ గివెన్ అప్. సరే, ప్రాజెక్టులు అయితే రద్దు చేయలేరు, దాన్ని క్యాన్సిల్ చేయలేరు, కానీ బట్ ఫ్యూచర్ పాలసీస్లో కాంగ్రెస్ ఏ విధమైన విధానాలు అవలంబిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? అంటే వేరే మార్గం లేదు, అది తెలిసే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము రిపేర్ చేస్తాము మేడిగడ్డ మొదలుపెట్టి. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాలే. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు రావంటున్నారు. ఒకవేళ వర్షాలు కనుక లేని పరిస్థితి ఉంటే కాళేశ్వరం తప్ప వేరే దిక్కు లేదు. ఇప్పుడు హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్కు మన కాళేశ్వరమే దిక్కు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాటర్ కృష్ణ phase 1, phase 2, phase 3 కానీ మంజిరాది అయితే మనం నిజాం సాగర్ వాటికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన గోదావరి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయినా కూడా సరిపోతలేదు. మనకు హైదరాబాద్ సిటీ జనాభా ఇవాళ 1,42,00,000 మందికి మంచిది తాగిస్తున్నాం మనం. ఇప్పుడు ఓఆర్ఆర్ కూడా డెవలప్ అయితే ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. కాబట్టి ఇక మన కాళేశ్వరం తప్ప వేరే మార్గం లేదు. దాన్ని మంచిగా చేసుకొని ఉపయోగించుకోవాలి. రెండవది ఏంటంటే మాదొక స్లోగన్ ఉంది, ఇప్పుడు రాజేందర్ సింగ్ గారు ఎప్పుడు ఇస్తాడు, गाँव का पानी गाँव में, खेत का पानी खेत में, तालाब का पानी तालाब में, నహర్ का पानी నహర్ में. అంటే వర్షం ఎక్కడ పడ్డా కూడా దాన్ని కరెక్ట్గా అక్కడనే మనం అబ్జర్వ్ చేసేటట్టు ఎర్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాంక్ అంటాడు ఆయన. అంటే భూమిలో పట్టినన్ని నీళ్లు ఏ రిజర్వాయర్లో పట్టాయి అదే గ్రౌండ్ వాటర్గా మనకు పైకి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు 2 సంవత్సరాల నుంచి మేము కాళేశ్వరం వాడలేదు, బట్ అత్యధిక ఎక్కువ పంట తీసినాం మేము కేసీఆర్ పీరియడ్లో పండిన ధాన్యం కంటే కూడా మేము ఎక్కువ తీసినాం. అంటే ఎక్కువ తీయడానికి మీరు ఏమన్నా ఇన్వెస్ట్ చేసిందా? ఏం చేయలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మిషన్ కాకతీయ ద్వారా వీటన్నిటి ద్వారా భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. ఆయన ఏం చేశాడంటే పవర్ గ్రిడ్ ఎట్లనో వాటర్ గ్రిడ్ చేశాడు. వాటర్ గ్రిడ్ చేసి 1100 చెక్ డ్యామ్లు అంటే వెనుకటి కాలంలో కట్టినవి 3 లక్షలు 5 లక్షలే కాదు, ఒక్కొక్కటి 30 కోట్లు 50 కోట్లు 100 కోట్లు. మీరు మానేరు మీద చూస్తే మొన్న ఈ మధ్య కొన్ని 2 బ్లాస్ట్ చేశారు, 2 ఏమో ధ్వంసమైనవి వాటర్ వరద వల్ల. బట్ మానేరు నుంచి మొదలుపెట్టి కాన్ఫ్లుయెన్స్ దాకా, ఇది కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ నుంచి మానేరు గోదావరిలో కలిసేదాకా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ ఒక 13 కట్టారు.
ఒక్కొక్క దానికి 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. అంటే దానివల్ల ఏమవుతుంది, మొత్తం భూగర్భ జలాలన్నీ ఇంకిపోయి అన్నీ స్ప్రెడ్ అయిపోతాయి మొత్తం చుట్టుపక్కల. ఒక వాటర్ టేబుల్ పెరుగుతుంది. వాటర్ టేబుల్ బాగా పెరిగింది. ఓసారి తెలంగాణ పార్టీ పెట్టకముందు, టీఆర్ఎస్ పెట్టకముందు నన్ను కేసీఆర్ గారు పిలిచి, నీకు ఎందుకైనా అంత పిచ్చి, నువ్వు తెలంగాణ కోసం అడ్వకేట్ పని వదిలిపెట్టినవాట, నేను వింటున్నా నీ గురించి, నువ్వు సంపాదించడం కూడా సంపాదించలేదు, ఎట్లా పోతావు అది అని అన్నాడు. అంటే నా పిచ్చి తెలంగాణ మీద కాదు, లేకుంటే ఆంధ్రలోకి వ్యతిరేకంగా కాదు సార్. నేను 7వ తరగతి చదివేటప్పుడు బావి పక్క కూర్చొని చెంబుతో నీళ్లు ముంచుకొని స్నానం చేసిన, మళ్ళీ ముంచుకోవాలి నేను. అంటే దాని దీనికి ఏం సంబంధం అంటే ఇదే సంబంధం. గలగల గోదావరి తరలిపోతున్నది, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతున్నది, దాన్ని ఆపాలి. కాబట్టి గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళతో మనం సప్లిమెంట్ చేసుకోగలుగుతాం. ప్రతి ఎకరంలో బోర్వెల్ ఉంది, ఇప్పుడు ఆ నీళ్ళతోనే పండుతున్నాయి. ఎప్పటికప్పుడు రీఛార్జ్ కావాలి వాటర్. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు.